అందరికీ నమస్తే అండి. తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే అండ్ కాంగ్రెస్ వామపక్షాలు వీసీకే అండ్ ముస్లిం లీగ్ పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఒక విషయం మర్చిపోకూడదండి. కాంగ్రెస్ అధికార పక్షంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని, ఆ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ అనుక్షణం పనిచేస్తూనే ఉంటుంది. ఈరోజు ఏబిఎన్ ఆర్కే గారు ఒక వార్త రాశారు. అది 100% నిజం. కాకపోతే ఎవరు ఊహించని పరిణామం అనమాట. అంటే బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండడానికి ఒప్పుకోరు. ఇక్కడ చూడండి, మోదీ నోటి నుంచి వెలువడే ప్రతి మాటలో వేసే ప్రతి అడుగులో రాజకీయం ఉంటుంది. కాంగ్రెస్తో సహా మిగతా ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గుర్తించకుండా మతతత్వ పార్టీ అని బీజేపీని నిందించుకుంటూ పోవడం వల్ల ఫలితం ఉండదు. ప్రముఖ నటుడు రజనీకాంత్ను తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ వద్దకు రాయబారిగా పంపారు. 2 ద్రవిడ పార్టీలు చేతులు కలపాలని రజనీ ద్వారా సూచించారు. ఈ ఎన్నికల్లో కొళత్తూరు నియోజకవర్గంలో స్వయంగా ఓడిపోయి మానసికంగా కుంగిపోయిన స్టాలిన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. రజనీకాంత్ ద్వారా స్టాలిన్ దగ్గరకు రాయబారం పంపి డిఎంకే పార్టీలు, ద్రవిడ పార్టీలన్నీ డిఎంకే, అన్నా డిఎంకే, డిడిఎంకే, ఏఎంఎంకే, ఈ ఏఎంకే, ఈ పార్టీలన్నీ కూడా చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని బీజేపీ పెద్దలు రజనీకాంత్ ద్వారా రాయబారం పంపితే స్టాలిన్ దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే సొంత నియోజకవర్గంలో ఓడిపోయారంటే తనకు కొంత మానసికంగా ఇబ్బంది ఉంటుంది కదా. అందుకని ఆయన దాన్ని తిరస్కరించి ఒక 6 నెలలు వేచి చూద్దాం అన్నారంట. అంటే విజయ్కి అనుక్షణము అప్రమత్తమే. అయితే ఇక్కడ కొన్ని ఉంటాయి, రాజకీయాల్లో అంతర్గత అంశాలు చాలా ఉంటాయి. విజయ్ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు బీజేపీ నెత్తిన పాలు పోసినట్టు అయింది. కాంగ్రెస్తో జతకట్టడం ఫస్ట్ తప్పు. ఇమీడియట్గా అతను కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం వల్ల బీజేపీని నిద్రలేపినట్టు అయింది. అలా నిద్రలేచిన బీజేపీ విజయ్ను పడుకోనివ్వదు. సో ఈ 5 ఏళ్ళు కూడా గండం వెంటాడుతూనే ఉంటుంది. సో రజనీకాంత్ ద్వారా పావులు కదిపారు కాబట్టి స్టాలిన్ స్టాలిన్ ఎలా ఉంటుందంటే, ఆయన తత్వం, ఆయన సీఎం అయిన కొత్తలో 2021లో ఆయన సీఎం అయ్యారు కదా. అప్పుడు అమ్మా క్యాంటీన్లను ఉండేవి. అందులో జయలలిత గారి ఫోటో ఉంచారు, తీనివ్వల. అండ్ తను కాన్వాయ్లో వెళ్తూ రోడ్డు పక్కన ఎవరైనా కనిపిస్తే ఆగారు. అంటే చాలా సానుకూలంగా, చాలా ప్రశాంతంగా, చాలా పాజిటివ్ పరిపాలన అందించారు. కాలక్రమేణా మొదటి 2.5 ఏళ్ళు అంత సానుకూల దృక్పథంతో పరిపాలించిన స్టాలిన్ ఆ తర్వాత 2.5 ఏళ్ళు అసలైన రాజకీయం మొదలుపెట్టారు. సో అది ఇక్కడ వరకు దారితీసింది. అంటే ఒక రకంగా విపరీతమైన వ్యతిరేకత ఏమీ లేదు స్టాలిన్ ప్రభుత్వం మీద. అవినీతి పెద్దగా దేశాన్ని కుదిపేసే, రాష్ట్రాన్ని కుదిపేసే అవినీతి ఆరోపణలు లేవు. అవినీతి ఆరోపణలు అంటే మనకు తెలుస్తాయి కదా. ఇప్పుడు ఏది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటిది, లేదంటే పంజాబ్లో జరిగిన స్కామో, లేదంటే అక్కడ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో జరిగిన స్కామ్స్ బయటకు వచ్చినప్పుడు తమిళనాడులో జరిగితే బీజేపీ ఊరుకుంటుందా? ఖచ్చితంగా బయటకు తీసుకొచ్చేవారుగా, ఫోకస్ చేసేవారుగా. అండ్ విపరీతమైన వ్యతిరేకత కూడా లేదు. పైగా ఇన్వెస్ట్మెంట్స్లో 2021 నుంచి 2023 వరకు వరుసగా ఆ 3 సంవత్సరాలు దేశంలో తమిళనాడు టాప్ పొజిషన్లో ఉంది పెట్టుబడుల ఆకర్షణలో. ఇప్పుడు మన రాష్ట్రం ఎలాగైతే టాప్లో ఉందో, ఒకప్పుడు 3 ఏళ్ల కిందటే తమిళనాడే టాప్లో ఉంది ఇన్వెస్ట్మెంట్స్ జోన్గా. అంటే ఒక రకంగా పాజిటివ్ పరిపాలన అందించారు. కానీ ఓడిపోయారు కాబట్టి ఆ ఓటమిని యాక్సెప్ట్ చేయాల్సిందే, కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే అనే ధోరణిలో స్టాలిన్ ఉంటే, లేదు బీజేపీ గేమ్ బీజేపీ ప్రారంభించిందనమాట. కాబట్టి విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రజనీకాంత్ ద్వారా బీజేపీ కదిపిన పావులు ఇప్పుడు బయటకు వచ్చేసాయి కాబట్టి విజయ్ ఇంకా అప్రమత్తంగా ఉంటారు ఖచ్చితంగా.